శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. కేటీఆర్ సమక్షంలో కారెక్కిన బీజేపీ శ్రేణులు. గులాబీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానం. పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలంటూ సూచన. పిల్లల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిశ్చితార్థం చేసిన తల్లిదండ్రులు. దేవుడు వరమిచ్చిన పగబట్టిన విధి. గల్ఫ్లో ప్రియుడు, గ్రామంలో ప్రియురాలి ఆత్మహత్య, ప్రేమ కథ విషాదంతం. దోపిడి దొంగల దాడిలో గాయపడిన వాడిని పరామర్శించిన కాంగ్రెస్ నేత వెలిచాల. ఆరోగ్య తీరుపై ఆరా. ఖర్చుల్ని భరిస్తానంటూ హామీ. కరీంనగర్లో జరిగిన ఘటనను రాజకీయం చేయడం మంచిది కాదని సూచన. తూకంలో కటింగ్ లేదని పాలకుల్లో మాటల్లో తప్ప చేతుల్లో లేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న పెద్దపల్లి రైతులు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని ఆవేదన. కాంగ్రెస్ పాలనలో సబ్బండి వర్గాలు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేశామని గుర్తు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ పర్యటించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కాగా బీజేపీ కౌన్సిలర్ బొలగం వైష్ణవి నాగరాజు పలువురు కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ సీఎం కాకముందు 10వ వార్డులో ధర ఎంత ఉండే, కేసీఆర్ సీఎం అయ్యాక ఎంత ఉందో మీరు ఆలోచించుకోవాలన్నారు. కాంగ్రెస్ వచ్చాక భూముల ధరలు ఎంత ఉన్నాయో మీరు చూస్తున్నారన్నారు. కాంగ్రెస్ బోగస్ హామీలతో అధికారంలోకి వచ్చి హామీలను అమలు చేయలేదన్న కేటీఆర్ 3 నెలల్లో అమలు చేస్తామన్న హామీలు 30 నెలలవుతున్నా అమలుకు నోచుకోలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో మిడ్మానే రిజర్వాయర్, మల్కపేట రిజర్వాయర్లో నీరు తెచ్చి ఇక్కడ భూగర్భ జలాలను పెంచిన ఘనత కేసీఆర్దని. కేసీఆర్ పాలనలో అన్ని పథకాలు సక్రమంగా అమలు చేశామన్నారు. తంగలపల్లి వాగు నాకంటే బాగా మీకేక మానేరు వాగు. ఎండాకాలం వచ్చినాక సుక్క నీరు కనబడకపోతుండే. కేసీఆర్ గారు వచ్చినాక కాళేశ్వరం ప్రాజెక్టు కడితే బ్రహ్మాండంగా 24 గంటలు నీళ్లు ఉండే విధంగా ఆడిపోతే, బ్రిడ్జ్ కాడిపోతే, ఆ గుట్ట మీదకి పోతే అది కింద ఉన్న సముద్రమా వాగా అన్నట్టు మిడ్మానే రిజర్వాయర్, అవతల పక్కకు మల్కపేట రిజర్వాయర్ కట్టి మొత్తం భూగర్భ జలాలు పెంచి ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలమయ్యే విధంగా పుట్లకు పుట్లు వడ్లు వండేటట్టు బ్రహ్మాండంగా రైతులు సంతోషంగా ఉండేటట్టు మంచినీళ్ళకు కూడా కోసలేకుండా చేసిండు కేసీఆర్ గారు. 200 పెన్షన్ను 2000 రూపాయలు చేసిండు. ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఆడపిల్ల కడుపులో బిడ్డ పెడితే కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అంగన్వాడికి పోతే పాలు గుడ్డుతోని ఆరోగ్య లక్ష్మి అనే కార్యక్రమం పెట్టిండు. చచ్చిపోతే కూడా ఆఖరి ఇంటికాడ ఫ్రీగా ఆ శివం దించిపోయేందుకు బండ్లు పెట్టిండు. ఆఖరికి ప్రసూతికి ఇంటికాడికి వచ్చి బండ్ల కూర్చోబెట్టుకొని ఎక్కించుకొని పోయేటట్టు అమ్మ ఒడి ఎక్స్ప్రెస్ పెట్టిండు. ఇటువంటి కార్యక్రమాలు కేసీఆర్ గారు చేసిండు. మంచి పనులు చేసిండు. కానీ సరే మనోళ్ళు కొంతమంది ఆశలు పడ్డారు. ఆయన 2000 ఇస్తే 4000 ఇస్తా అంటుండు కదా, ఆయన 10,000 ఇస్తే 15,000 ఇస్తా అంటుండు కదా, ఆయన మరి 24 గంటల కరెంట్ ఇస్తా అంటే 48 గంటలు ఇస్తా అంటుండు కదా, ఇస్తాడేమో 10 ఏళ్ళు ఆయనకి ఇచ్చినాం కదా, ఒకసారి ఆయనకి ఈయనకి ఇద్దాం ఏది అన్నట్టు ఇచ్చింది. ఇలా ఏమైంది? నేను పొద్దున సంగారెడ్డి జిల్లాకు పోయినా. అక్కడ రైతులు లబో దిగో అని కొట్టుకుంటాను. ఒక్క వరి కొనుగోలు కేంద్రం తెరవలే ఈ రోజు వరకు. జొన్నలు కొట్టలేరు, మక్కలు కొట్టలేరు, శనిగలు కొట్టలేరు, ఏది కొనుడు లేదు. ఏది కొంటే మళ్ళీ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, బోనస్ ఇవ్వాలి, ఏది కొనకపోతే లొల్లేదు. వారి ప్రేమకి పెద్దలు అంగీకరించారు, కాని విధి వారిని ఒక్కటి కానివ్వలేదు. ఎంగేజ్మెంట్ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో గల్ఫ్లో ప్రియుడు ఆత్మహత్య చేసుకోగా అది తెలిసిన ఊళ్ళో ప్రియురాలు బల్వర్ మరణానికి పాల్పడింది. జగిత్యాల జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన అందరినీ కలిచివేసింది. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం పాతాధనరాజుపల్లికి చెందిన మక్కల సాయి కుమార్ సిర్పూర్ గ్రామానికి చెందిన ఒళ్ళే శృతి ప్రేమించుకున్నారు.
ఈ విషయం తెలిసిన పెద్దలు కూడా వారి పెళ్లికి అంగీకరించారు. 7 నెలల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేశారు. అయితే తమకు రేకుల షెడ్డు మాత్రమే ఉండడంతో ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటానని చెప్పిన సాయి కుమార్ బెహ్రాన్కు వెళ్లిపోయాడు. అక్కడ కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి కారణంగా ఈ నెల 1వ తేదీన సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం రాత్రి ఈ విషయం తెలియడంతో శృతి తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే రోజు అందరూ నిద్రించిన తర్వాత ఇంట్లో ఫ్యాన్కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాల్సిన ప్రేమ జంట మరణంతో 2 గ్రామాలు విషాద ఛాయల్లో మునిగిపోయాయి. వాళ్ళు పిల్లగాడు ఇష్టపడ్డారు. కాలేజీకి పోయిన కాడ ఇష్టపడితే సరే అనుకున్నాం. మేము ఇయ్యమన్నాం, వాళ్ళకు ఇయ్యమని అంటేనే ఇద్దరు ఇష్టపడి మేము చచ్చిపోతామంటేనే మేము ఓకే వేసుకున్నాము. ఓకే వేసుకుంటే పిల్లగాడు దేశంలో ఉన్నాడు. దేశంలో ఉండగా కూడా మేము ఎందుకు వచ్చినాక వేసుకుందామని అనుకున్నాము. అన్నా కానీ వినలేరు. వినక మేము ఇప్పుడు పిల్ల మాది అనుకుంటాము అని అన్న వాళ్ళే సరే అని ఒప్పుకున్నాము. అన్ని వార పూజ విరుపూజ అన్నీ మాట్లాడుకున్నాము. పైసలు పోసుడు కట్టినాము, వాళ్ళు పెట్టుడు మాట్లాడుకున్నాక వాళ్ళు ఇద్దరు అన్నము దేశంలో ఉన్నారు. ఇల్లు కట్టుకున్నాక పెళ్లి చేద్దామన్నారు. సరే అని అన్నాము. అన్న వాళ్ళు వాళ్ళ ఇంటికాడ మేము భోజనాలు తిన్నాం, మా ఇంటికాడ వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత సరే అని ఒప్పుకున్నాం. మళ్ళీ ఏం గొడవలు వచ్చినాయేమో, ఆయన దుబాయ్లో, ఈమె ఇక్కడ. ఈమె ఇంత పని పోయింది, మంచి జాబ్ చేసుకుంటుంది. ఆ పిల్లాడు అక్కడ చేసుకుంటేనే మరి ఏమైందో ఏమో, ఎందుకు వాళ్ళిద్దరికి ఏమొచ్చిందో మాకైతే తెలియదు, మాకు చెప్పలేరు. ఆ పిల్లగాడు అక్కడ ఊరు పెట్టుకున్నాడంట. మాట్లాడుకుంటా ఆయన అక్కడ ఊరు పెట్టుకొని చనిపోగానే తెల్లారే మళ్ళీ ఒకటే రోజు ఉంది. నేను మస్తు కాపులా కాసినాం కానీ ఆయన మళ్ళీ ఆయన శుక్రవారం పెట్టుకుంటే ఈమె శనివారం పొద్దుకి ఆదివారం నాడు పెట్టుకుంది. శుక్రవారం నాడు పొందన్నాడు నేను ఊరేసుకుంటున్నాను. వాళ్ళ సెల్లకు ఫోన్ చేసి ఇద్దరు హాస్పిటల్ ఉంటారు. వాళ్ళ సెల్లకు ఫోన్ చేసి నిన్ను ఊరేసుకుంటున్న సెల్ల నేను చచ్చిపోతున్నా అంటే ఇది తట్టుకోలేక 2 రోజుల తర్వాత ఆదివారం నాడు ఇది ఊరేసుకొని చచ్చిపోయింది. ప్రేమగా ఇట్లా ఉండే మాట్లాడతా నాతో ఎందుకు మాట్లాడాలి అని అట్లా అనుకొని మాటలన్నీ విని నా మనసులో పెట్టుకొని నేను ఉండద్దు అని చచ్చిపోయింది నా బిడ్డే. అదే వాళ్ళు చేసుకుంటా అంటే వరపూజ లెక్క పెట్టుకుని బొట్టు పెట్టుకున్నాము అంతే. వరపూజ చేయలేదని 5 లక్షలు ఒప్పుకున్నా, బండి ఒప్పుకున్నా, చేసుకోమని కూడా రెడీ ఉన్నాం. ఆయన వచ్చి చేసుకుంటాడు. నా బిడ్డ ఎవరో లేక నా మనసు బాధపడుతున్నాను. తెలంగాణలో ఉన్నది బెస్ట్ పోలీసింగ్ వ్యవస్థ అన్నారు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు. కరీంనగర్ సిపి మోస్ట్ డైనమిక్ అని, ఆయన తనదైన శైలిలో దోపిడీ దొంగల కేసులు దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే వారిని పట్టుకుంటారని చెప్పారు. PMG జ్యువెలరీ షాప్లో దోపిడీ దొంగల చేతిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కరీంనగర్ 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నరసన్నతో కలిసి వెలిచాల రాజేందర్రావు పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. చికిత్స కోసం, ఆసుపత్రి ఖర్చుల కోసం భయపడాల్సిన అవసరం లేదని, ఎంత ఖర్చైనా నేను భరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేందర్రావు దోపిడీని రాజకీయం చేయవద్దన్నారు. దొంగతనం, దోపిడీ ఇలా వచ్చి అలా చేయరని, దోపిడీకి తెగబడే ముందు రెక్కి చేస్తారన్నారు. ఇలాంటి ఘటనతో లా అండ్ ఆర్డర్ చెడిపోయిందని భావిస్తే అంతకన్నా బాధాకరం ఏదీ లేదన్నారు. లా అండ్ ఆర్డర్ ఎంత బేషుగ్గా ఉన్నా అక్కడక్కడ చిన్నా చితకలు, చెదురుముదురు ఘటనలు జరుగుతున్నాయన్నారు. PMG జ్యువెలర్స్ పై రెక్కీ చేసి ఆ షాప్ను టార్గెట్ చేశారని చెప్పారు. కరీంనగర్ సిపి మోస్ట్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అని, కేసును తనదైన శైలిలో దర్యాప్తు చేస్తున్నారన్నారు. ఈ రోజు కాకపోయినా రేపైనా అగాంతకులను పట్టుకొని తీరుతారని, దోపిడీ చేసిన ఆభరణాలను రికవరీ చేస్తారన్నారు. PMGపై జరిగిన ఘటనతో ఇతర షాపుల వారు ఆందోళన చెందవద్దని, రాజకీయ పార్టీలు, ఆ పార్టీల నాయకుల మాటలను విని భయపడాల్సిన అవసరం లేదన్నారు. హాస్పిటల్లో ఒకళ్ళు రెనీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి పరామర్శ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇద్దరికి మాత్రం ఒక ఆయనకు తలకాయ నుండి బుల్లెట్ స్క్రేప్ అవుతూ పోయి ఇంజూరీ కొంచెం గట్టిగానే తాకింది, కానీ సేఫ్గా ఉన్నారు. ఒక ఆయనకు అబ్డామిన్లో కొంచెం గ్రీవస్ ఇంజురీ అయింది, కానీ సర్జరీ చేసినారు. ఇప్పుడు స్టేబుల్ కండిషన్లో ఉన్నారు ఇద్దరు. నేను వారికి మనోధైర్యం ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ధైర్యం చెప్పి, భగవంతుడు మీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇచ్చినాడు. ఇప్పుడు
ఈ గండం మీకు తప్పింది, మీకు అయ్యే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అన్నీ నేనే భరిస్తాను. మీరు నెక్స్ట్ 5 days ఆర్ 1 week ఉండి ట్రీట్మెంట్ మొత్తంగా చేయించుకున్న తర్వాతనే బయటికి రండి, నేను మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను అని చెప్పాను. ఇటువంటి దోపిడీని ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ పరంగా వాడుకోవడము, దీన్ని రాజకీయం చేయడము శోచనీయం. ప్రస్తుత కాలంలో పోలీసులు తమ డ్యూటీ ఏంటో మర్చిపోతున్నారన్నారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వేణుగోపాల్ అన్నారు. తెల్లారి లేస్తే కార్ సీట్ బెల్ట్ పెట్టుకున్నారా, హెల్మెట్ పెట్టుకున్నారా, ఆర్సీ ఉందా అనే దానిపైన ఉన్న శ్రద్ధ దొంగలను పట్టుకోవడంలో లేకుండా పోయిందని ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన కొరివి కరీంనగర్ నడిబొడ్డున పట్టపగలే తుపాకీలతో బెదిరించి కిలోన్నర బంగారాన్ని దోపిడీ చేస్తే పోలీసుల వ్యవస్థ ఏం చేస్తుందని నిలదీశారు. గతంలో లాగా కాకుండా తెలంగాణలో జిల్లాలు చిన్నగా మారాయని, ఘటన జరిగిన వెంటనే హైదరాబాద్కు సమాచారం ఇచ్చి నగరానికి చుట్టూ 50 కిలోమీటర్ల పరిధిలో నాకాబందీ చేపట్టి ఉంటే దొంగలు పట్టుబడే అవకాశం ఉండేదన్నారు. 1990 నుంచి 2010 మధ్య పనిచేసిన పోలీసులను అడిగితే చెప్పేవారన్నారు. నాటి కాలంలో వరంగల్లో ఇన్సిడెంట్ జరిగితే కరీంనగర్లో తనిఖీలు చేపట్టే విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. నక్సలైట్ లీడర్లను పట్టుకోవడంలో చూపిన శ్రద్ధ దొంగలను, స్మగ్లర్లను పట్టుకోవడంలో ఎందుకు చూడడం లేదని నిలదీశారు. కొంతమంది పోలీసులైతే ఇక్కడే ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా చివరకు ఇక్కడే రిటైర్మెంట్ అవుతున్నారని, ఇందులో పోలీసింగ్ ఏముంటుందన్నారు. అప్పటి పోలీసుల్లాగా ఇప్పటి పోలీసులు లేరని, పోలీసుల వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. సీట్ బెల్ట్ ఉందా, తలకు హెల్మెట్ ఉందా, ఎన్ని క్షణాలు పెండింగ్లో ఉన్నాయన్నది పోలీసుల డ్యూటీ కాదని, పోలీస్ వ్యవస్థలో సమూల ఏర్పాట్లు రావాల్సిన అవసరం ఉందన్నారు. జరిగిన ఘటనపై పార్టీలు రాజకీయం చేయడం తగదని, పోలీసింగ్ ఎలా ఉండాలి అన్న దానిపై ప్రతిపాదనలు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. రెండు రోజుల క్రితం కరీంనగర్ పట్టణంలో దొంగలు తుపాకులు వాడి కాల్పులు జరిపి ఒక జ్యువెలరీ షాప్ లోపల పెద్ద ఎత్తున 1.5 కిలోల బంగారాన్ని దోపిడీ చేశారు. దాదాపు ఒక 2 కోట్ల పైన విలువ కలిగినటువంటి బంగారాన్ని దోపిడీ చేశారు. జనరల్గా ఇట్లాంటి దోపిడీ జరిగినప్పుడు పోలీసింగ్ జనరల్గా ఎట్లుండాలి? ఇప్పుడు చిన్న జిల్లాలు అయిపోయినాయి. అంతకుముందు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్పీ కానీ లేకుంటే సిపి కానీ ఆయనకు జస్ట్ ఒక 100 కిలోమీటర్ల రేడియస్ ఆయన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంటుంది కంట్రోల్? 15 కిలోమీటర్లు దాటితే కరీంనగర్ జిల్లా కాదు. ఈయన మళ్ళీ ఇంకో ఎస్పీని కన్సల్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఎట్లా జరగాల్సి ఉండే, ఇమీడియట్గా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్కి ఇన్ఫర్మేషన్ పోవాలి. ఇక్కడ నుండి కమాండ్ కంట్రోల్ అంటే స్టేట్ లెవెల్ ఇష్యూగా తీసుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నుంచి కరీంనగర్ పట్టణానికి ఒక 50 కిలోమీటర్స్ రేడియస్లో ఈ నాకాబందీ చేసి ఈ పోలీసింగ్ అనేటువంటిది ఒక 50 కిలోమీటర్ల రేడియస్ అన్ని డైరెక్షన్స్ 4 డైరెక్షన్స్లో కూడా చేయాల్సి ఉండే. మరి ఈ రకంగా జరిగిందో జరగదో మనకు తెలియదు. జనరల్గా కరీంనగర్ జిల్లా పోలీసింగ్ ఎట్లా ఉంటుండే అని అంటే, మనం 1990 నుంచి 2010 వరకు 20 సంవత్సరాలు అప్పుడు ఇక్కడ కరీంనగర్లో కానీ ఉత్తర తెలంగాణలో కానీ ఎస్ఐగా, సిఐగా, డిఎస్పీగా, ఎస్పీగా పనిచేసినటువంటి వాళ్ళను ఎవరినైనా అడగండి. అప్పుడు పోలీసింగ్ ఎట్లా ఉంటుందంటే, వరంగల్లో ఇన్సిడెంట్ జరిగితే కరీంనగర్లో మనకు చెకింగ్. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం పట్ల తిమ్మాపూర్ బీజేపీ మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నుస్తులాపూర్ స్టేజ్ వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్ల పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు చింతం శ్రీనివాస్ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి 3 రాష్ట్రాల్లో బీజేపీ విజయం ప్రధాని మోదీ పనితీరుకు, ప్రజలు బీజేపీ పట్ల పెట్టుకున్న విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయన్నారు. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మకమైందన్నారు. 3 రాష్ట్రాల్లో బీజేపీకి భారీ విజయాన్ని అందించిన ప్రజలందరికీ తిమ్మాపూర్ మండల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్ఐ తోట తిరుపతి ప్రజలకు సూచించారు. మీడియాతో మాట్లాడిన ఆయన మద్యం సేవించి వాహనాలు నడపడం పూర్తిగా నిషేధమని, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం ప్రమాదకరమని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలు నిర్లక్ష్యంగా ఈతకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పంట పొలాల సమీపంలో చెత్తా చెదారాన్ని కాల్చేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండి పక్క పొలాలకు నష్టం కలగకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మండలంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారదారుల పేర్లను గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు. గంజాయి, గుట్కా అమ్మకాలపై, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మండలంలో శాంతి భద్రత పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, బెజ్జంకి శాంతియుత మండలంగా నిలబెట్టేందుకు ప్రజలు ముందుకు రావాలని ఎస్ఐ తోట తిరుపతి విజ్ఞప్తి చేశారు. ఎస్ఐతో పాటు ఏఎస్ఐ ఉదయ ఉన్నారు. ప్రజలందరికీ నమస్కారం. నా పేరు తోట తిరుపతి. నేను ఈ మధ్య బెజ్జంకి పోలీస్ స్టేషన్కి ఛార్జ్ తీసుకోవడం జరిగింది. మండల ప్రజలందరికీ కూడా మా బెజ్జంకి పోలీస్ తరఫున విజ్ఞప్తి, ఎవరు కూడా తాగి వాహనాలు నడపడం కానీ, మైనర్లకు బండ్లు ఇవ్వడం కానీ, హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపడం కానీ చేయొద్దు. ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ పోలీస్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ ఎండాకాలంలో చాలామంది కూడా పిల్లలు చెరువుల పంట, వాగుల పంట పోతారు కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులు పిల్లల్ని ఎవరిని కూడా ఈ యొక్క వాగులకు కానీ చెరువులకు కానీ పోకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలరు. అదేవిధంగా ఈ ఎండాకాలంలో చాలామంది పంటలకు నిప్పి పెట్టుకోవడం జరుగుతుంది. అటు విషయంలో అందరూ కూడా దగ్గరుండి ఆ మంటలు వేరే పంట పొలాలను కాల్చే విధంగా కాకుండా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్గా తీసుకొని ఆ మంటలు రాకుండా చూసుకోగలరు. అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క బెజ్జంకి పోలీస్కి సహకరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా చూస్తారని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం. కరీంనగర్ సిపిఎస్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ సిడబ్ల్యూసి పాస్టర్ చైర్మన్ డాక్టర్ ఎస్ జాన్ తెలిపారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు కనికరం, ప్రేమ అందరూ తెలుసుకోవాలని ఉద్దేశంతో మహాసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్త్రీల కొరకు ప్రత్యేక కూడిక, యవ్వనస్తుల కూడికతో పాటు 3 రోజుల సెయింట్ మార్క్ చర్చ్ గ్రౌండ్లో సాయంత్రం 6:30 నుంచి నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ మహాసభలో క్రైస్తవ సోదరీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ నెల 8, 9, 10వ తారీఖుల్లో జరిగేటటువంటి క్రైస్తవ ఉజ్జీవ మహాసభలకు కన్వీనర్స్గా మేము ఉంటున్నాము. నాతో పాటు రెవరెండ్ బొల్లెట్ల ప్రసాద్ అయ్య గారు, రెవరెండ్ రెడ్డిమల్ల ప్రసాద్ అయ్య గారు, పాస్టర్ తిమోతి గారు, సోదరులు సత్యానందం గారు, పాస్టర్ పింటూ గారు ఉన్నారు. మేమందరం కూడా మా యొక్క ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ది మోస్ట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ కె రూబెన్ మార్క్, కరీంనగర్ అధ్యక్ష మండల బిషప్ గారు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా యొక్క మోడరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగేటటువంటి క్రైస్తవ ఉజ్జీవ మహాసభల నిమిత్తమై కరీంనగర్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులకు, క్రైస్తవేతర సోదరిమణులకు తెలియజేసేది ఏంటంటే, మరి 8, 9, 10 ఈ నెల సెయింట్ మార్క్ గ్రౌండ్స్లో ఈ క్రైస్తవ ఉజ్జీవ మహాసభలు జరుగుతున్నాయని పాస్టర్ బెంజమిన్ శాస్త్రి గారు ప్రత్యేకమైనటువంటి స్పీకర్గా వస్తున్నారు. మంచి వాక్య పరిచర్య చేసి నైతిక, దైవిక, ఆత్మీయ విలువలను బోధించేటటువంటి పాస్టర్గా వారు ఉంటున్నారు. కాబట్టి అందరినీ ఆహ్వానించడం కొరకే మేము ఈ యొక్క మీటింగ్ను మేము పెట్టి ఉంటున్నాము. సిద్దిపేట జిల్లా బెజ్జంకి వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయని బీజేపీ కిసాన్ మోర్చా నేతలు ఆరోపించారు. ఈ సందర్భంగా కిసాన్ మోర్చా నేతలు ఆకస్మికంగా కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడారు. రైతులు కష్టపడి పండించి తీసుకువచ్చిన ఏ గ్రేడ్ నాణ్యమైన వడ్లను కూడా అధికారులు కావాలనే బి గ్రేడ్గా నమోదు చేస్తున్నారని, దీంతో రైతులకు ఆర్థిక నష్టం కలుగుతోందని వారు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం
ఏ గ్రేడ్ వడ్లకు క్వింటాల్కు 2,389 రూపాయలు, కామన్ గ్రేడ్కు 2,069 చెల్లించాల్సి ఉండగా ఇక్కడ సరైన ధరలు ఇవ్వడం లేదని విమర్శించారు. నాణ్యత నిర్ధారణలో పారదర్శకత లేకపోవడం, తేమ శాతం పరీక్షలు రైతుల సమక్షంలో చేయకపోవడం వల్ల అన్యాయం జరుగుతోందన్నారు. అదేవిధంగా కాంటా హమాలి పేర్లతో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు చెల్లింపులు 48 గంటల్లోనే వారి ఖాతాలో జమ చేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే కొనుగోలు కేంద్రాల ఎదుట నిరసన చేపడతామని హెచ్చరించారు. కరీంనగర్ కిమ్స్ కాలేజీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో హ్యాపీ గ్రాడ్యుయేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ సరస్వతి చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ పట్టాల్ని అందజేశారు. మీరంతా భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. ఈరోజు కిమ్స్ కాలేజీలో నిజంగా కూడా గ్రాడ్యుయేట్ ఉత్సవం అనేది చాలా ఆనందంగా సంబరంగా చెప్పుకో జరిగింది. ఇలా విద్యార్థుల ముఖాలు చూస్తే ఒక ఆనందాన్ని కలబడుతుంది. మేము చాలా గొప్పగా ఈ కాలేజీకి వెళ్ళి చదివి ఈ కాలేజ్ నుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చుకోవడం, రేపటి నుండి నిత్య జీవితంలో అడుగు పెడుతున్నామనే ఒక ఆనందాన్ని వాళ్ళ కళ్ళలో చూడడం జరిగింది. ఏదేమైనా ఇది 6వసారి ఈ కళాశాలను ఈ కాలేజీ నుండి ఈ పట్టాలు ఇవ్వడం అనేది, గ్రాడ్యుయేట్ పట్టాల్లో వాళ్ళు నిజంగా కూడా అంటే ఎంతమంది ఈ కాలేజీకి వెళ్ళి దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినారు. కిమ్స్ కాలేజ్ ఇంతమంది గ్రాడ్యుయేట్లను తయారు చేసి 6 సంవత్సరాలలో వివిధ దేశాలకు పంపడం కూడా జరిగింది. నిజంగా నేను మేనేజ్మెంట్ను పూర్తి స్థాయిలో అభినందిస్తున్నా. ఇంకా కొన్ని కోర్సులు, కొత్త కోర్సులు కూడా వారు వాళ్ళ కళాశాలలో స్థాపించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా ఈ కాలేజీకు మంచి పేరు రావాలి. ఏ రకమైన విద్యార్థులు పేరు తీసుకొచ్చారో ఇంకా ముందు నేను హైదరాబాద్ లాస్ట్ 2 months బ్యాక్ వెళ్ళినప్పుడు ఐ విజిటెడ్ సమ్ ఆఫ్ ద 5-star హోటల్స్ లైక్ వెస్ట్‌లిన్, మ్యారియట్, లీ మెరిడియన్ ఇట్లాంటి చాలా రకరకాల హోటల్స్ విజిట్ చేసినప్పుడు ఎక్కడ చూసినా, ఏ హోటల్లో చూసినా కూడా మన వాళ్ళు అట్లీస్ట్ 5 to 10 members ఆల్రెడీ వర్క్ చేయడం జరిగింది. అట్లీస్ట్ 5 to 10 people. సో ఇంకా ఫ్యూచర్ వచ్చే 2-3 years లోపల నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, మన బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, గోవాలో కానీ, లైక్ అదర్ కంట్రీస్ చూసుకుంటే ఈవెన్ అదర్ కంట్రీస్లో కూడా మన కిమ్స్ కాలేజ్ పేరు మారిపోతుంది హోటల్ మేనేజ్మెంట్. సో అంత ఆపర్చునిటీ ఉంది మనకి ఈ కోర్స్ చూసుకుంటే. చాలా మంది ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు అరే దీనిలో కోర్సులో రాణించగలుగుతామా, చేయగలుగుతామా, జాబ్ వస్తుందా, మనకు అదొక డౌట్ ఉంటుంది అన్నమాట. కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తున్నామని పాలకులు మాటల్లో తప్ప చేతల్లో మాత్రం కటింగ్ లేకుండా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటి అని రైతులు ఆరోపిస్తున్నారు. ఎంతో కష్టపడి పండించిన పంటను అమ్మాలనే ఆశతో 10 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తరలిస్తే ఇప్పటికీ కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశ గురవుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రభుత్వం కటింగ్ లేకుండా వడ్ల కొనుగోలు చేస్తామని చెప్పడంతో మేము నమ్మి వచ్చామంటున్నారు. ఇక్కడ మాత్రం తేమ ఉందని సాకు చూపుతూ కటింగ్ చేస్తున్నారని వాపోతున్నారు. 10 రోజులుగా వడ్లను ఎండబెట్టేందుకు సరైన సౌకర్యాలను కూడా అధికారులు కల్పించడం లేదని ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చిన రైతులను నేడు పిలిచి కటింగ్తోనే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
రైతులు ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని, దీని ద్వారా రైతులకు పెట్టుబడి ఖర్చులు తగ్గడంతో పాటు అధిక దిగుబడి సాధించవచ్చని తిమ్మాపూర్ వ్యవసాయ అధికారి సురేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల పరిధిలోని రైతు వేదికలో నుస్తులాపూర్, పర్లపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా రైతు వేదికల్లో సంబంధిత ఏఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలు చేశారు. ముఖ్యంగా భూసార పరీక్షలు తప్పనిసరి చేయించుకోవాలని సూచించారు. వాటి వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. భూసార పరీక్ష విధానం, మట్టి నమూనా సేకరించే విధానం, సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందులో ఎప్పుడు కూడా మనకి నత్రజని అనేది తక్కువే ఉంటుంది. లభ్య భాస్వరం కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఏంటంటే మనకి వేసిన భాస్వరం అనేది పొలంలో 30% వాడిలోకి వస్తుంది. మిగతా 60 to 70% ఏంటంటే ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి అది కూడా పనిచేయాలి. పొటాషియం అనేది మీ వాళ్ళు అసలు పెరిగేవేంటది నీళ్ళు అన్ని తక్కువ. ఆస్తమాను నిర్లక్ష్యం చేసి ఇబ్బందులకు గురి కావద్దని మెడికల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ చారి అన్నారు. వరల్డ్ ఆస్తమా డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రచారి మాట్లాడుతూ దగ్గు, ఆయాసం, ఎలర్జీ మాత్రమే ఆస్తమా లక్షణాలు అన్నారు. ఆస్తమా అంటువ్యాధి కాదని, దుమ్ము, చల్లగాలి ద్వారా మాత్రమే ఊపిరితిత్తులు రియాక్షన్ అవుతాయని వెల్లడించారు. ఆస్తమా వచ్చిన వారు జీవితాంతం మందులు వాడాల్సిన పని లేదని, ఆస్తమాను త్వరగా గుర్తిస్తే నయం చేయడం సులభం అవుతుందని తెలిపారు. ఆస్తమాకు ఇన్హెల్లర్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మంచి ఫలితాలు ఉంటాయని, ఇన్హెల్లర్పై ఉండే అపోహలు నమ్మవద్దని చెప్పారు. ఆస్తమాను తగ్గించుకునేందుకు టాబ్లెట్ల కంటే ఇన్హెల్లర్ను వాడడం మంచిదన్నారు. ఆస్తమా మందులు జీవితాంతం వాడాల్సిన పని లేదని, ఆ వ్యాధిపై భయం వీడాల్సిన అవసరం ఉందన్నారు. దుమ్ము, చల్లగాలికి దూరంగా ఉండడం, పడని వస్తువులు తినకుండా ఉండడంతో ఆస్తమాను దరిచేరకుండా చేయవచ్చని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్తో ఆస్తమాను పూర్తిగా దూరం చేయవచ్చని అన్నారు. ఆస్తమా దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. సమస్య వచ్చాక ఇబ్బంది పడే కంటే రాకుండా కాపాడుకోవడం ఉత్తమమని వెల్లడించారు. ఈరోజు మనం ఎందుకు గ్యాదర్ అయ్యామంటే ఈరోజు వరల్డ్ ఆస్తమా డే. అంటే గ్లోబల్ ఇనిషియేటివ్ ఫర్ ఆస్తమా అనేది ఒక సొసైటీ ఆస్తమా మీద అవేర్నెస్ తీసుకురావడానికి, ఆస్తమా ఉన్న అపోహలు తీసేయడానికి అనమాట. సో మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఆస్తమా డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. సో ఈ ఇయర్ మనకి మెయిన్గా థీమ్ ఏంటంటే ఇన్హేలర్స్ మీద ఉన్న అపోహ తీసేయడానికి. సో యాక్సెస్ టు ఆల్ పేషెంట్స్ విత్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఫర్ ఆల్ ద ఆస్తమా పేషెంట్స్కి అనే థీమ్తో మనం ముందుకు వచ్చాము. సో దీని ఉద్దేశం ఏంటంటే ఆస్తమా ఉన్న వాళ్ళకి ఇన్హేలర్స్ అనేవి చాలా సేఫ్ అన్నమాట. సో అవి వాడితే కొంతమందికి అపోహ ఏంటంటే లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది, అది ఒకసారి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎప్పటికి వాడాలి, ఆపేయడానికి ఉండదు, ఇటువంటి అపోహలు చాలా ఉన్నాయి. సో వీటిని తీసేయడానికి మనం వరల్డ్ ఆస్తమా డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ ఆస్తమా అంటే మెయిన్గా ఏంటంటే లంగ్స్లో వచ్చే ఒక రియాక్షనరీ ప్రాసెస్ అనమాట. అంటే డస్ట్కి కానీ, కోల్డ్ ఎయిర్ కానీ, దుమ్ము ధూళికి కానీ, వాహనం చెప్పవ కానీ వీటికి మనం ఎక్స్పోజ్ అయినప్పుడు లంగ్స్ లోపల ఒక చిన్న రియాక్షన్ వల్ల లంగ్స్లో ఉండే పైప్లైన్ కొంచెం సంకోచిస్తాయి అన్నమాట, ముడుచుకుపోతాయి. సో దానివల్ల మనకి గాలి, శ్వాస కొంచెం ఆడకపోవడము, దగ్గు రావడము, ఆయాసం రావడం ఇటువంటివి వస్తుంది. సో ఎప్పుడైతే మనం ఇన్హేలర్స్ వాడతామో ఆ ఇన్హేలర్స్ వల్ల మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా రివర్స్ అయిపోయి. ముఖ్యాంశాలు మరొకసారి. కాంగ్రెస్ పాలనలో సబ్బండ వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి. కేటీఆర్ సమక్షంలో కారెక్కిన బీజేపీ శ్రేణులు. గులాబీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానం. పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలంటూ సూచన. పిల్లల ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిశ్చితార్థం చేసిన తల్లిదండ్రులు. దేవుడు వరమిచ్చిన పగబట్టిన విధి. గల్ఫ్లో ప్రియుడు, గ్రామంలో ప్రియురాలి ఆత్మహత్య, ప్రేమ కథ విషాదంతం. దోపిడి దొంగల దాడిలో గాయపడిన వాడిని పరామర్శించిన కాంగ్రెస్ నేత వెలిచాల. ఆరోగ్య తీరుపై ఆరా. ఖర్చుల్ని భరిస్తానంటూ హామీ. కరీంనగర్లో జరిగిన ఘటనను రాజకీయం చేయడం మంచిది కాదని సూచన.
తూకంలో కటింగ్ లేదని పాలకుల్లో మాటల్లో తప్ప చేతుల్లో లేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్న పెద్దపల్లి రైతులు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని ఆవేదన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.